ఏఐసీసీలో మేనేజ్ చేసా, సోనియా గాంధీ ఆఫీస్లో రాహుల్ గాంధీ ఆఫీస్ ఇన్ని మేనేజ్ చేసినారు. మరి మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తుంటే అక్కడ ఎందుకు మీరు వాడలేకపోతున్నారు? మీ మీకు చెప్పినా కదా మీకు, ఏది రేవంత్ రెడ్డి ఇబ్బందా? రేవంత్ రెడ్డితోనే ఎవరు కాంప్రమైజ్ అవుతారా? ఏమి ఇబ్బంది పెడతాడు? రేవంత్ రెడ్డి గారితో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఇలా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకొనియండి, ఏమి చేస్తారో చేసుకొనివ్వండి. ఇలా తెలంగాణ ప్రజలకి ఆయన ఇస్తాన 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చే వరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి తగ్గకుండా కాంప్రమైజ్ కాకుండా జైలుకు పంపేటువంటి దానికి సంబంధించిన పరిణామాలు జరుగుతున్నాయి. సిఐడి కేసు నమోదు చేసి మొన్న జరిగిన జాతర ఇష్యూలో. సో జైలుకు పోనీకే మరి రెడీగా ఉన్నాడా కౌశిక్ రెడ్డి? కొంచెం తగ్గుతాడా? దూకుడు ఏమైనా తగ్గిస్తాడు? వాళ్ళు ఉచ్చా బొచ్చా ఏం పీక్తాడో పీక్కోమని చెప్పు. ఇలా జైలుకి కాదు ఇంకా ఏడికి పంపినా కూడా పోనీక రెడీగా ఉన్నా. తెలంగాణ ప్రజల కోసము ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు, నా హుజురాబాద్ నియోజకవర్గానికి ఇవ్వాల్సిన 1000 కోట్లు ఇవ్వడానికి దానికోసము, మా కల్వల ప్రాజెక్టు కోసము, మా నాయన్ చెరువు కోసము, మా హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో ఉన్న బస్టాండ్ కంప్లీట్ కావడానికి కోసము ప్రశ్నిస్తూనే ఉంటాము. తగ్గేదే లేదు. ఏమి చేస్తాడో చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన నిలబడతాం. అంటే మీ ఇద్దరికి పర్సనల్గా ఫైట్ ఏందండి రేవంత్ రెడ్డికి మీకు? అంటే అప్పుడు గతంలో ఒకసారి ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉందని ఒక పబ్లిక్గా మీరు చెప్పారు, అదా లేదా మీ ఇద్దరికి ఉన్న అసలు ఏంది గారు? పర్సనల్గా మాట్లాడే విషయాలు మాట్లాడాలనుకుంటే రేవంత్ రెడ్డి నెత్తి నుంచి కింది వరకు నాకు ప్రతి విషయం తెలుసు. కానీ పర్సనల్గా నేను మాట్లాడదలుచుకోలేదు. ఇలా ఒక్క ముచ్చట మీకు చెప్తా ఉన్నాను. ఈ పర్సనల్ ముచ్చట్లు మాట్లాడేటి ఇలా కేటీఆర్ గారి మీద మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సంసారం ఎదుటోడు మాట్లాడితే వ్యభిచారమా? ఇలా రేవంత్ రెడ్డి గారే ఇట్లాంటి సంస్కారంకి షురూ చేసింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. బరాబర్ మాట్లాడినాం. మళ్ళా జనాల పక్షాన నిలబడి కొట్లాడి తెచ్చే బాధ్యత మనలాంటి వాళ్ళు ఉంటుంది కాబట్టి ముందర నిలబడి కొట్లాడు. కానీ కౌశిక్ రెడ్డి ఒక్కడే లేడు కదా బీఆర్ఎస్లో మీకంటే సీనియర్లు ఉన్నారు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. వీళ్ళందరినీ టార్గెట్ చేయకుండా కేవలం మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేయడం కారణం ఒకటి చెప్తున్నాను ప్రసాద్ గారు. కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తుండు, కేటీఆర్ గారిని చేస్తుండు, హరీష్ రావు గారిని చేస్తుండు, నన్ను చేస్తుండు. ఎందుకంటే మేము ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాం కాబట్టే మమ్మల్ని టార్గెట్ చేస్తుండు. ఇంకా నా మీద ప్రత్యేకంగా ఎక్కువ లవ్ ఎందుకుంటుందంటే, ఎందుకంటే ఆయన స్కూల్ అంతా నాకు తెలుసు కదా. ఆయన స్కూల్ అన్నీ ఒక్కొక్కటి నేను బయట పెడుతున్నాను కాబట్టి ఆయన నా నోరు మూపియడానికి నా మీద కేసులు పెట్టుడో, నన్ను అవమానపరచుడో, నా కుటుంబం అవమానపరచుడో చేతనే చేస్తుండు. కానీ ఎన్ని చేసినా డైవర్ట్ అయ్యే ప్రసక్తే లేదు. ఆయనని మాత్రం నిలదీస్తూనే ఉంటాం ప్రసాద్ గారు. రైట్. కౌశిక్ రెడ్డి గారు, ఆయన స్కూల్ మొత్తం మీకు తెలుసానంటే ఒక్క విషయం చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఈ పని చేసేవాడు. ఇంత పెద్ద బిగ్గెస్ట్ విషయం, తెలంగాణ ప్రజలకు తెలియని విషయం కౌశిక్ రెడ్డి తెలిసిన ఒక్క మాట చెప్పండి. వద్దు, బాగుండదు. పర్సనల్ విషయాలు మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ రైట్ మనోజ్ గారు. ఆయన పర్సనల్ విషయం మీరే అంటున్నారు. పర్సనల్ విషయం పబ్లిక్ కి అవసరం లేదు. ఆయన మా కేటీఆర్ గారిని ఆయన డ్యామేజ్ చేస్తుంటేనే ఆయన అన్యాయంగా కాంది అయినట్టు మాట్లాడి ప్రతి దగ్గర మాట్లాడుతుంది కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది. పర్సనల్ విషయాలు మళ్ళీ ఇంకోసారి ఆయన ఎప్పుడైనా మాట్లాడిన అనుకోండి, అప్పుడు ఉన్నాయి లేని అని చెప్తాను. అంటే ఆయన ఓన్లీ పర్సనల్ విషయం, ప్రజలకు సంబంధించిన విషయం కాదు. ఆ పర్సనల్ విషయం చెప్పి పదే ప్రజలకి డైరెక్ట్ గా అన్ని టీవీ ఇంటర్వ్యూలోనే చెప్తుండు కదా మనోజ్. అరే ప్రజలు మోసాన్నే నమ్ముతారు, మనం మోసం చేసి రావాలని ఒక ప్రముఖ ఛానల్లో ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూర్చొని చెప్పింది రేవంత్ రెడ్డి గారే కదా మనోజ్. ఇలా చేస్తుంది కూడా ఆయన అదే కదా. మీకు ఇదే చెప్పిన కదా, మోసం చేసుడు వెన్నటో పెట్టిన విద్య రేవంత్ రెడ్డి గారికి. కానీ ప్రజలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రజలు ఆయనని మోసం చేయడానికి జనరల్ ఎలక్షన్ ఎప్పుడు వస్తప్పుడు సిద్ధంగా ఉన్నారు. కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఈటెల రాజేందర్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఏదో ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డికి డబ్బులు ఇస్తే మీకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపన్నారు అంటున్నారు. దాని తగ్గట్టుగా ఆధారాలు ఏం లేవు, మీరు అన్నడం తప్ప ఇప్పటికి ఆధారాలు. మనోజ్ గారు, ఆధారాలు నేననుడు కాదు. మీకు గుర్తుంటే 2023 ఎలక్షన్స్ కంటే ముందు ఈటెల రాజేందర్ గారే స్వయంగా అన్నాడు, నేను 25 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావు రేవంత్ రెడ్డి, మర్చిపోయినావా అని అన్నాడు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు చార్మినార్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి పోయి ప్రమాణం చేసి ఏడ్చిండు, మీ అందరికి గుర్తుంటుంటాడు. ఇక ఈటెల రాజేందర్ గారే చెప్పిన తర్వాత నేను చెప్పేది ఏముంది? నేను అది చెప్పింది 2021, 2 years తర్వాత నిజమైతే బయటకు వచ్చింది కదా. ఈటెల రాజేందర్ గారు నోటి నుంచి 25 కోట్ల రూపాయలు అన్న వర్డ్ ఎందుకు బయటకు వచ్చింది? ఈటెల రాజేందర్ గారు చెప్పేసింది కదా, చెప్పకనే చెప్పేసింది కదా. ఇలా చేస్తే మళ్ళీ పోయి ప్రమాణం చేసింది కదా. ఇప్పుడు ఇదే ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకుండా బండి సంజయ్తో కౌశిక్ రెడ్డి మిలాఖత్ అయ్యిండు. ఈటెల రాజేందర్ మళ్ళీ నియోజకవర్గం అడుగు పెడితే ఎక్కడ కొంత ఇబ్బంది అవుతుందో అప్పటిదాకా కౌశిక్ రెడ్డి వీరు మాట అన్నారు, నేను ఉన్నన్ని రోజులు హుజురాబాద్కి నేనే ఉంటానన్నారు.
ఈటెల రాజేందర్ వస్తే మళ్ళీ అడ్డుపడతారని చెప్పి బండి సంజయ్ ఎంపీ అని చెప్పి అక్కడ ఎవరు రావద్దని అడ్డుకట్ట మున్సిపాలిటీ ఎన్నికల కనీసం ప్రచారం కూడా చేయలేదు ఈటెల రాజేందర్. మనోజ్ గారు మీరు తప్పు మాట్లాడుతారు. 107 అసలు బండి సంజయ్కి నాకేం సంబంధం ఉంటుంది? ఆయన బీజేపీ, నేను బీఆర్ఎస్. నంబర్ 1. నంబర్ 2, అసలు 107 గ్రామ పంచాయతీలో ఇవాళ ఈటల రాజేందర్ గారు కాలికి గజ్జ కట్టుకొని ప్రతి ఊరున సర్పంచ్ని గెలిపించడానికి తిరిగిండు. అయినా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ని 100 కిలోమీటర్ల లోపలికి బొందబెట్టిరు. ఆడ ఆయన ఈ ఊరు తిరిగినా బీఆర్ఎస్ పార్టీనే గెలిపించిండు. ఇలా మున్సిపల్ ఎలక్షన్లో ఆయన రాలేదు అని అంటే నాకేం సంబంధం? అది బీజేపీ పార్టీకి సంబంధం, అది బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్కి సంబంధించిన ఇష్యూ, నాకు సంబంధం లేని ఇష్యూ కదా. మీకు ఒప్పందం ఉంది కాబట్టి బండి సంజయ్ మీద ఎక్కడ కౌశిక్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడారు. ఇప్పుడు మీ ద్వారానే చెప్తా ఉన్నాను, బండి సంజయ్ గారికి ఇట్లా గట్టి కొట్లాడుంటే, ఇదే బండి సంజయ్ గారికి ఇట్లా మనుషులు ఉండుంటే, ఈ 107 గ్రామ పంచాయతీలో వాళ్ళిద్దరు కొట్లాడుకుని ఉంటే ఇంకొక 10 సీట్లు నేను ఎక్కువ గెలుస్తుండే కదా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.